Hello guys, in last video we have discussed about the simplex protocol, a type of the noiseless channel, right? సో మనం లాస్ట్ వీడియోలో చూసుకుంటే యూనిట్ అనేది స్టార్ట్ చేస్తాం, ఎలిమెంటరీ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్స్. సో ఈ యూనిట్ అనేది ఓవరాల్గా డేటా లింక్ లేయర్ గురించే మెయిన్గా డిస్కస్ చేసుకుంటాం మనం. అంటే డేటా లింక్ లేయర్లో డేటా అనేది మనం బైనరీ ఫార్మాట్ కాకుండా ఫ్రేమ్స్ అని మాత్రమే కాల్ చేస్తాం. సో దీంట్లో మనకి డేటా అనేది ఇన్ ద టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయని కూడా చెప్పాను. ఒకటి నాయిస్లెస్ ఛానల్ అండ్ అనదర్ ఈజ్ ద నాయిసీ ఛానల్. నాయిస్లెస్ ఛానల్లో 2 టైప్స్ ఉంటాయి, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అండ్ సింప్లెక్స్ ప్రోటోకాల్. సింప్లెక్స్ ప్రోటోకాల్ లాస్ట్ వీడియోలో ఐ హ్యావ్ కవర్డ్ ఇట్. ఇక్కడ మనం స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన సింప్లెక్స్ ప్రోటోకాల్లో చూస్తే అయితే మనకి ఫ్రేమ్స్ అనేవి సెండర్ సైడ్ నుంచి రిసీవర్కి రిసీవ్ అవుతాయి, కానీ ఎలాంటి యాక్నాలెడ్జ్మెంట్ అనేది ఉండదు సింప్లెక్స్ ప్రోటోకాల్లో. ఈ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్లో ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. మనం నేమ్లోనే చూసుకుంటే స్టాప్ అండ్ వెయిట్ అంటే ఒక ఫ్రేమ్ అనేది సెండ్ అయిన తర్వాత స్టాప్ అంటే అక్కడికి మనం ప్రాసెస్ స్టాప్ చేసి యాక్నాలెడ్జ్మెంట్ కోసం సెండర్ అనేవాడు వెయిట్ చేయాలన్నమాట. దాన్ని స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అని అంటాం, అందుకే దీన్ని ఇట్ నేమ్డ్ యాజ్ ఆఫ్టర్ లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రేమ్ సైజ్ అనేది ఇప్పుడు నేను 50 ఫ్రేమ్స్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ సెండర్ నుంచి రిసీవర్కి నేను ఒక ఫస్ట్ ఫ్రేమ్ అనేది సెండ్ చేశాక ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్ అనేది సెండ్ చేయాలన్నప్పుడు మనకి యాక్నాలెడ్జ్మెంట్ ఫస్ట్ ఫ్రేమ్ది పక్కా రావాలి. సో ఫస్ట్ ఫ్రేమ్ది సెండ్ చేసి రిసీవర్కి, నెక్స్ట్ రిసీవర్ దగ్గర నుంచి సెండర్కి ఫస్ట్ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే నేను మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ సెండ్ చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవర్ దగ్గర నుంచి సెండర్కి మళ్ళీ రిసీవ్ అయిన తర్వాతనే మళ్ళీ నేను థర్డ్ ఫ్రేమ్ సెండ్ చేస్తాను. మళ్ళీ దాని తర్వాత థర్డ్ యాక్నాలెడ్జ్మెంట్ రావాలి. ఇట్లా సో ఆన్ ప్రాసెస్ అనేది మనం ఇక్కడ 50 ఫ్రేమ్స్ అనుకున్నాను కదా, సో నేను 50 ఫ్రేమ్స్ వరకు అలాగే సెండ్ చేస్తాను, సేమ్ ప్రాసెస్. ఓకే, జనరల్గా మనకి ఇచ్చిన డేటా యాస్టీస్ సెంటర్ దగ్గర నుంచి రిసీవర్కి రిసీవ్ అయితే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఇప్పుడు నేను సెంటర్ దగ్గర నుంచి రిసీవర్కి ఒక ఫ్రేమ్ అనేది పంపించాను, దాని తర్వాత యాక్నాలెడ్జ్మెంట్ అనేది రాలేదు. సో యాక్నాలెడ్జ్మెంట్ రానప్పుడు ఈ ప్రోటోకాల్లో ఏంటంటే యాక్నాలెడ్జ్మెంట్ పక్క మనం రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ యాక్నాలెడ్జ్మెంట్ అనేది మనకి రాలేదు, ఈ యాక్నాలెడ్జ్మెంట్ అనేది మనకి రానప్పుడు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ కాదు, అంటే ఇక్కడికి బ్రేక్ అయిపోతుంది. సో మనం థర్డ్ ఫ్రేమ్ని సెండ్ చేసినప్పుడు థర్డ్ ఫ్రేమ్ యొక్క యాక్నాలెడ్జ్మెంట్ మనకు ఒకవేళ రిసీవ్ కాకపోతే సెండర్ దగ్గర, అప్పుడు ఈ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇక్కడ సెండర్ అనేవాడు యాక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు, అంటే అన్లిమిటెడ్ టైం వరకు వెయిట్ చేస్తుంటారు. టైంకి అనేది లిమిట్ ఉండదు ఇక్కడ. అంటే స్లాట్స్ అనేవి పెట్టుకోరు, అంటే ఒక 15 సెకండ్స్ వరకు వెయిట్ చేయాలి, 10 సెకండ్స్ వరకు వెయిట్ చేయాలి, ఒక 20 సెకండ్స్ వరకు వెయిట్ చేయాలి అనే టైం స్లాట్ అనేది ఇక్కడ పెట్టుకోరు. అన్లిమిటెడ్ టైం వరకు, అంటే యాక్నాలెడ్జ్మెంట్ ఎంతసేపు అయినా తీసుకొని వెయిట్ చేస్తూనే ఉంటారు. సో దీనివల్ల ఇప్పుడు నేను 50 ఫ్రేమ్స్ కన్సిడర్ చేశాను, ఇక్కడ థర్డ్ ఫ్రేమ్ దగ్గరనే నాకు ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతే ఇంకా 47 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ 47 ఫ్రేమ్స్ని ఆగిపోయినట్టే కదా ప్రాసెస్ అనేది. ఆ ఫ్రేమ్స్ అనేవి రిసీవర్కి రిసీవ్ కాదు, అంటే ఇక్కడ మనకి నెట్వర్క్ ఇష్యూ అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది స్టాప్ అవ్వడం వల్ల మనకి డేటా లాస్ అనేది చాలా అవుతుంది, మనకి ఇక్కడ డ్రాబ్యాక్ ఉంటుంది, అంటే డిసడ్వాంటేజ్. ఇక్కడ ఈ ప్రోటోకాల్లో మనకు అదే డిసడ్వాంటేజ్. ఏదైనా యాక్నాలెడ్జ్మెంట్ అనేది మనకి రిటర్న్లో రిసీవ్ కానప్పుడు అది ఇంకో ఫ్రేమ్ని సెండ్ చేయకుండా ఆ యాక్నాలెడ్జ్మెంట్ కోసమే వెయిట్ చేస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవర్ దగ్గర నుంచి సెండర్కి వస్తున్న మధ్యలో ఏదైనా నెట్వర్క్ ఇష్యూ రావచ్చు కదా, అంటే యాక్నాలెడ్జ్మెంట్ ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి, ఏదైనా నెట్వర్క్ ఇష్యూ కూడా రావచ్చు. ఆ నెట్వర్క్ ఇష్యూ వల్ల అది ఇక్కడి వరకు రీచ్ కాకపోవచ్చు. సో అప్పుడు కూడా సెండర్ అనేవాడు యాక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ కాలేదు అన్నట్టుగానే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. రిసీవర్ అనే వాళ్ళు ఇప్పుడు యాక్నాలెడ్జ్మెంట్ నేను ఆల్రెడీ సెండ్ చేశాను అని అనుకుంటారు, కానీ ఇక్కడ సో మనకి ఇలా ప్రాసెస్ అనేది అన్లిమిటెడ్ టైం వరకు ఫ్రేమ్స్ అనేది స్టక్ అవ్వకుండా ఉండడానికి నెక్స్ట్ ప్రోటోకాల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఈ అన్ని ప్రోటోకాల్స్లో 2 టైప్స్ ఆఫ్ ఛానల్స్లో ఉన్న ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఒక ప్రోటోకాల్ అనేది నెక్స్ట్ ప్రోటోకాల్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే సింప్లెక్స్ ప్రోటోకాల్లో ఉన్న డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. దీంట్లో ఉన్న అన్లిమిటెడ్ టైం అనే డ్రాబ్యాక్ని మనం ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ నాయిసీ ఛానల్ ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. సో నాయిసీ ఛానల్ అయితే ఒక లిమిటెడ్ స్లాట్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో ఓవరాల్గా డ్రాబ్యాక్ వచ్చేసి నెట్వర్క్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి. ఇట్లా ఉండడం వల్ల
సెండర్ దగ్గరికి ఫ్రేమ్ యాక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ కాకుండా ఉండడం వల్ల నెక్స్ట్ ఫ్రేమ్స్ అనేవి సెండర్ దగ్గర నుంచి రిసీవర్కి రిసీవ్ కాదు. దానివల్ల నెట్వర్క్ ఇష్యూస్ అనేవి వస్తే డేటా అనేది కరెక్ట్గా ప్రాపర్గా సెండ్ కాదు, అక్కడనే స్టక్ అయిపోతుంది. సెండర్ అనేవాడు అన్లిమిటెడ్ టైం వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. దానివల్ల మనకి డేటా లాస్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఇట్స్ ఓవరాల్ ద టైం టేకింగ్ ప్రాసెస్, అంటే మనకి ఇది లెంతీ ప్రాసెస్. దీనివల్ల మనకి ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ డిస్టర్బ్ అవుతాయి. అండ్ ఒక పర్టికులర్ టైం స్లాట్ లేకపోవడం వల్ల మిగతా ఫ్రేమ్స్ని కూడా సెండర్ అనేవాడు రిసీవర్కి రిసీవ్ చేయలేడు, అంటే సెండ్ చేయలేడు. That's about the stop and wait protocol. In next video we will discuss about the noisy channel which will overcome the drawback of the stop and wait protocol. Please subscribe